Dear students, welcome to the session. Previous session lo manamu we have discussed different concepts kada. Kernel of a homomorphism, tarvata fundamental theorem of homomorphism on rings. So we have discussed some theorems on kernel of a homomorphism kada. Ee session lo we are going to discuss one more important concept, that is maximal ideals. So first of all మనకి ideals అనే కాన్సెప్ట్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా గ్రూప్ థియరీలో దేనికి అనలాగస్, ఇట్ ఈస్ అనలాగస్ టు నార్మల్ సబ్ గ్రూప్స్ కదా. సో మ్యాక్సిమల్ ఐడియల్స్ అనే కాన్సెప్ట్ మనకి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అంటే గ్రూప్ థియరీలో మ్యాక్సిమం నార్మల్ సబ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్కి అనలాగస్గా ఉంటుంది, అంటే దానికి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమల్ ఐడియల్, సో ఇక్కడ మనం నోట్స్ రాసింది కూడా అదే చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ అనలాగస్ టు ద ఐడియా ఆఫ్ మ్యాక్సిమం నార్మల్ సబ్ గ్రూప్ ఇన్ గ్రూప్ థియరీ. ఓకే, సో మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ అనే కాన్సెప్ట్ it is analogous to the idea of maximum normal subgroup in group theory. Okay, so let us see the definition of maximal ideal. Maximal ideal ante enti? Maximal అనే పదంలోనే మనకు you can understand what we are going to, how we are going to define maximal ideal. maximum అని ఎప్పుడు అంటాము? maximum అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఐడియల్స్, ఒక రింగ్కి డిఫరెంట్ ఐడియల్స్ ఉన్నప్పుడు దేన్ని మనం మాక్సిమల్ ఐడియల్ అంటాము. సో ఒక ఐడియల్ని మనం మాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలంటే ఎలా చెప్తాము, ఎలాంటి సందర్భాల్లో చెప్తాము అనేది చూద్దాం. ఓకే, సో ఏ మాక్సిమల్ ఐడియల్ M of a ring R is an ideal different from R such that there is no proper ideal U of R properly. చూడండి, a maximal ideal M of a ring R is an ideal. ఒక ఐడియల్ ఎమ్ని మనము మాక్సిమల్ ఐడియల్ అని చెప్తాము ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్. ఎందుకు డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ అన్నామంటే, మనం జనరల్గానే రింగ్స్ కానీ గ్రూప్స్ కానీ సబ్ గ్రూప్స్ కానీ ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసినా సో ఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఐడియల్ కదా. ఆర్ ఇట్ సెల్ఫ్ని మనం ఐడియల్ అంటాము. అదేవిధంగా సింగిల్టన్ సెట్ 0 కూడా మనకి ఐడియల్ అవుతుంది. సో అది దాన్ని ఏమంటాము? ట్రివియల్ ఐడియల్ అంటాము. ఆర్ ఇట్ సెల్ఫ్ని ఏమంటాము? ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంప్రాపర్ ఐడియల్ కదా. కాబట్టి ఇక్కడ ఎమ్ని ఇప్పుడు ఆర్ అనే రింగ్ తీసుకున్నప్పుడు ఆర్ ఐడియల్ అనుకుంటే అదే యాక్చువల్గా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐడియల్. కానీ దానికన్నా అంటే దానికి అదేమవుతుంది? బిగ్గెస్ట్ ఇంప్రాపర్ ఐడియల్, అది ఇంప్రాపర్ ఐడియల్. కానీ మనం ఒక ప్రాపర్ ఐడియల్ని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే, మ్యాక్సిమం ఐడియల్ లేదా మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ కాకుండా, సచ్ దట్ ఎలా ఉండాలి? దెర్ ఈజ్ నో ప్రాపర్ ఐడియల్ యూ ఆఫ్ ఆర్ ప్రాపర్లీ కంటైనింగ్ ఎం. అంటే మనము ఏ ఐడియల్నైతే మనము మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అనుకుంటామో ఆ ఐడియల్ ఎలా ఉండాలి? ఆర్ కాకూడదు. అంటే మనం ఏ రింగ్ అయితే తీసుకుంటామో ఆ రింగ్ కాకూడదు, అదొక కండిషన్. అండ్ వాట్ ఈస్ వన్ మోర్ కండిషన్? దెర్ ఈస్ నో ప్రాపర్ ఐడియల్ యూ ఆఫ్ ఆర్ ప్రాపర్లీ కంటైనింగ్ ఎం. అంటే ఎమ్ని కలిగి ఉండేటట్లుగా ఇంకా ఏ ఐడియల్ ఉండకూడదు. అంటే సపోజ్ వేరే ఏదైనా ఐడియల్ యూ ఉందనుకోండి, సో దట్ ఐడియల్ షుడ్ నాట్ కంటైన్ ఎం. అంటే ఎంని కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే మనకు సపోజ్ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఐడియల్ యూ సచ్ దట్ యూ కంటైన్స్ ఎం, అంటే యూ ఎంని కలిగి ఉందనుకోండి. యూ ఎంని కలిగి ఉంది అంటే అర్థమేమి? యూనే మ్యాక్సిమం అయిపోతుంది, అప్పుడు ఎం మ్యాక్సిమల్ కాదు కదా. కాబట్టి ఒక ఐడియల్ ఎమ్ని మనం మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ కావాలి. అదేవిధంగా ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ ఐడియల్ యూ ఆఫ్ ఆర్ దెన్ దట్ యూ షుడ్ నాట్ కంటైన్ ఎం. యూ అనేది ఎం అనే ఐడియల్ని కలిగి ఉండకూడదు. ఓకే, ఇంకా చూడండి, లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ సెట్ నోటేషన్స్. చూడండి ఇక్కడ సో సపోజ్ యూ హ్యావ్ ఆర్ ఇస్ ఏ రింగ్. ఇది మనం తీసుకున్న రింగ్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు సే దట్ దిస్ ఎం ఈజ్ ద మ్యాక్సిమల్ ఐడియల్. ఇది ఎం తీసుకున్నాం అనుకోండి, ఈ ఎంనే నేను మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే ఎం షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఆర్. అండ్ సో ఎం షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఆర్. And one more thing what it has to satisfy,
there should not be any other ideal u of r such that u contains m. అంటే సపోజ్ ఇలా మనకు ఒక ఐడియల్ ఏదైనా ఉందనుకోండి, ఇది u అనే ఐడియల్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ u అనే ఐడియల్ mని కలిగి ఉంది. ఇన్ దిస్ కేస్ వీ కెనాట్ సే దట్ m ఇస్ ద మ్యాక్సిమల్ ఐడియల్. సో ఈ u అనేది మనకు కంటైనింగ్ m లాగా మనకి కలిగి ఉండకూడదు. ఇన్ సచ్ ఎ కేస్ వీ సే దట్ m ఇస్ ద maximal ideal. I hope you have understood the concept. Okay, now ఇంకా మనము ఈ మ్యాక్సిమల్ ఐడియల్ని ఇంకా చెప్పాలంటే యూ కెన్ గివ్ అనదర్ డెఫినేషన్, అండ్ దిస్ డెఫినేషన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద థీరమ్స్ ఆన్ మ్యాక్సిమల్ ఐడియల్స్. మ్యాక్సిమల్ ఐడియల్స్ మీద ఉన్న థీరమ్స్కి అంతా కూడా మనం ఈ డెఫినేషన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో లెట్ us see what is the another form of the definition of maximal ideal. చూడండి, let R be a ring and M be an ideal of R so that M not equal to R. Let R be a ring and M be an ideal of R so that M not equal to R. అదే కదా మనం ఇంతకుముందు అనుకునింది. అలాంటప్పుడు చూడండి, M is said to be a maximal ideal of R. Mని మనం maximal ideal అంటాం. If whenever U is an ideal of R such that, ఒకవేళ ఆర్కి యు అనే ఐడియల్ ఉంది. ఎలా ఉంది, మనం ఏదైతే మ్యాక్సిమల్ ఐడియల్ అనుకుంటున్నామో ఎం కంటైన్డ్ ఇన్ యూ కంటైన్డ్ ఇన్ ఆర్, ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా. సో ఆ ఐడియల్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ సచ్ దట్ ఎం కంటైన్డ్ ఇన్ యూ కంటైన్డ్ ఇన్ ఆర్ అయినప్పుడు, అప్పుడు చూడండి, ఈ ఎమ్ని కనుక మనం మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఐదర్ ఆర్ అన్నా యూకి ఈక్వల్ కావాలి, లేకపోతే యూ అన్నా ఎంకి ఈక్వల్ కావాలి. అంతే కదా. ఇప్పుడు మనం ఎంని మ్యాక్సిమల్ ఐడియల్ చెప్పాలి అంటే సపోజ్ యూ ఎం కన్నా పెద్దగా ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎం ఈక్వల్ టు యూ అయిపోవాలి, లేదా ఆర్ ఈక్వల్ టు యూ అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనం ఎంని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పగలుగుతాం. సో ఇంతకుముందు నేను ఒక డయాగ్రామ్ మీకు సెట్ నోటేషన్లో వేసి చూపించాను కదా, వెన్ డయాగ్రామ్స్ ఫామ్లో, అక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా. సో let us see once again the definition, because we use this definition in all the theorems. Okay, so what is the definition? Let R be a ring and M be an ideal of R so that M not equal to R. మనం తీసుకునే ఐడియల్ R కి ఈక్వల్ కాకూడదు, అంటే రింగ్ కి ఈక్వల్ కాకూడదు. M is said to be a maximal ideal of R if whenever U is an ideal of R such that M contained in U contained in R. ఒకవేళ మనం ఏదైనా ఐడియల్ U of R ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు, అంటే ఏది, M కంటైన్డ్ ఇన్ U కంటైన్డ్ ఇన్ R అని మనం ఒకవేళ తీసుకున్నా, దెన్ ఐదర్ R ఈక్వల్ టు U ఆర్ U ఈక్వల్ టు M. ఖచ్చితంగా R ఈక్వల్ టు U అన్న అవుతుంది, లేదా U ఈక్వల్ టు M అన్న అవుతుంది. దిస్ ఇస్ హౌ వి డిఫైన్ ఐ మ్యాక్సిమల్ ఐడియల్. ఓకే, నౌ సో ఇక్కడ మనం ఏదైతే డెఫినేషన్ ఇచ్చామో మ్యాక్సిమల్ ఐడియల్కి, జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చూడండి. ఎమ్ ఈజ్ అ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఇఫ్ ఎనీ ఐడియల్ యూ ఆఫ్ ఆర్ కంటైనింగ్ ఎమ్ ఈజ్ ఐదర్ ఆర్ ఆర్ ఎమ్. సో ఎమ్ ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఎప్పుడు, ఇఫ్ ఎనీ ఐడియల్ యూ ఆఫ్ ఆర్ కంటైనింగ్ ఎమ్ ఈజ్ ఐదర్ ఆర్ ఆర్ ఎమ్. అక్కడ మనము మ్యాథమెటికల్గా రాసాము, ఇక్కడ ఏం రాసాము, జస్ట్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో రాసాము. ఓకే, సో ఇఫ్ ఎమ్ ఈజ్ అ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ద రింగ్ ఆర్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ నో ఐడియల్ యూ ఆఫ్ ఆర్ సచ్ దట్, అంటే మ్యాక్సిమల్ ఐడియల్ మనం చెప్పాలనుకున్నప్పుడు మళ్ళీ ఎం కంటైన్డ్ ఇన్ యూ కంటైన్డ్ ఇన్ ఆర్ అయ్యేటట్టుగా యూ అనే ఐడియల్ ఎగ్జిస్ట్ కాదు. ఓకే, so I think you have got a clear idea about the definition of maximal ideal. Okay, so now let us prove an important theorem on maximal ideals. So theorem statement chudandi, in the ring Z of integers the ideal generated by prime integer is a maximal ideal. So what is the statement of the theorem? In the ring Z of integers, Z అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ డెఫినేషన్ ఎగ్జాంపుల్ రింగ్ డెఫినేషన్ ఇచ్చుకున్న తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏది ఇచ్చాము, రింగ్ ఆఫ్ ఇంటిజర్స్, అంటే సెట్ ఆఫ్ ఇంటిజర్స్ రింగ్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇన్ ద రింగ్ Z ఆఫ్ ఇంటిజర్స్ ద ఐడియల్ జనరేటెడ్ బై ప్రైమ్ ఇంటిజర్ ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్. ఒకవేళ మనం తీసుకునే రింగ్ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అయినప్పుడు ఆ ఐడియల్ జనరేటెడ్ బై ప్రైమ్ ఇంటిజర్ గనక అయితే అది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి, ప్రైమ్ ఇంటిజర్ అంటే ఏమి, మనం ఏ ఇంటిజర్స్ని ప్రైమ్ ఇంటిజర్స్ అంటాము. సో ద ఇంటిజర్స్ హూజ్ డివైజర్స్ ఆర్ +r-1 అండ్ +r-p, అంటే మనము ఇట్ సెల్ఫ్ కదా. ఒకవేళ పీని మనం ప్రైమ్ ఇంటిజర్ అని చెప్పాలి అంటే ది డివైజర్స్ ఆఫ్ పీ ఆర్ +r-1 అండ్ +r-p ఇట్ సెల్ఫ్ కదా. మనకి వేరే డివైజర్స్ ఉండదు. ఈ పాయింట్స్ అన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి.
ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, రింగ్ జెడ్ ఆఫ్ ఇంటిజర్స్ అని తీసుకున్నప్పుడు రింగ్ జెడ్ ఆఫ్ ఇంటిజర్స్ అని మనం పేరు వినంగానే ఇమ్మీడియట్గా మనకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏమి అంటే జెడ్ ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేసాం. ద రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని ఒక థీరం ప్రూవ్ చేసాం. అంటే రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుంది అని. ప్రిన్సిపల్ ఐడియల్ డెఫినేషన్ చెప్పిన తర్వాత దాని మీద థీరం ప్రూవ్ చేసాం కదా. అంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని దేన్ని అంటాం మనము? ఏ రింగ్కి అయితే ఉన్న ఐడియల్స్ అన్నీ కూడా ప్రిన్సిపల్ ఐడియల్స్ అవుతాయో అలాంటి రింగ్ని మనం ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుంది అంటాము అని చెప్పాం. అండ్ వీ హ్యావ్ ప్రూవ్ దట్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. అంటే మనము జెడ్కి ఏ ఐడియల్ తీసుకున్నా, సపోజ్ ఒక ఐడియల్ ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఐడియల్లే అవుతుంది. ప్రిన్సిపల్ ఐడియల్ కాని ఐడియల్ అంటూ ఉండదు రింగ్ ఆఫ్ ఇంటిజర్స్కి. ఈ పాయింట్స్ అన్నీ మనకి మైండ్లో ఉండాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే జెడ్కి ఏదైనా ఐడియల్ మనకు ఉంది అంటే ఖచ్చితంగా అది ప్రిన్సిపల్ ఐడియలే అవుతుంది. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏమి? మళ్ళీ ప్రిన్సిపల్ ఐడియల్ అని ఎప్పుడు అంటాం ఒక ఐడియల్ని? ఇఫ్ ఇట్ ఈస్ జనరేటెడ్ బై ఎ సింగిల్ ఎలిమెంట్. అంటే ఆ ఐడియల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనము ఏదైనా ఒక సింగిల్ ఎలిమెంట్తో జనరేట్ అయ్యేటట్టుగా రాయగలగాలి, అంతే కదా. అలాంటప్పుడు ఐడియల్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటాము. చూడండి, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ఆల్ ద బేసిక్ డెఫినేషన్స్ కదా. సో ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, జెడ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అనేది గుర్తు రావాలి. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే ఏమి అనేది గుర్తు రావాలి. తర్వాత ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏమి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి మైండ్లో ఉండాలి. ఓకే, సో అండ్ ఇంకా ఏంటి, ప్రైమ్ ఇంటిజర్ అంటే ఏంటి? ఏ ఇంటిజర్స్ని మనం ప్రైమ్ ఇంటిజర్స్ అని దేన్ని అంటాము? ఒక ప్రైమ్ ఇంటిజర్ ఉంది అంటే ఖచ్చితంగా దాని డివైజర్స్ +or-1 కానీ ఆ నంబర్ ఇట్ సెల్ఫ్, ఆ ఇంటిజర్ ఇట్ సెల్ఫ్ కానీ అవుతుంది కదా. ఇది మనకి గుర్తుండాలి. తర్వాత మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ గుర్తుండాలి. సో మెనీ కాన్సెప్ట్స్ వీ హ్యావ్ టు రికలెక్ట్. అంటే మనం ఇంతకుముందు చదువుకున్న కాన్సెప్ట్స్ అన్నీ మనం మైండ్లో రికలెక్ట్ చేసుకొని ఇఫ్ వీ ప్రొసీడ్ టు రైట్ ద ప్రూఫ్ ఆఫ్ ద థీరం దెన్ యూ కెన్ ఈజీలీ ప్రొసీడ్ విత్ ద ప్రూఫ్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్, జస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? ద రింగ్ జెడ్ ఆఫ్ ఇంటిజర్స్. సో యూఆర్ గివెన్ ద రింగ్ జెడ్ ఆఫ్ ఇంటిజర్స్, అది మాత్రమే మనకి ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి? టు ప్రూవ్ దట్ ఇన్ జెడ్ ద ఐడియల్ జనరేటెడ్ బై ప్రైమ్ ఇంటిజర్ ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్. అదే కదా మనకి ఇచ్చింది ఏమి అని రాసాము, ఏం ప్రూవ్ చేయాలనేది కూడా రాసాము. నౌ దానికి ఏం చేస్తాము? లెట్ పీ బీ ఏ ప్రైమ్ ఇంటిజర్. సో ప్రైమ్ ఇంటిజర్తో జనరేట్ అయిన ఐడియల్ మ్యాక్సిమల్ ఐడియల్ని ప్రూవ్ చేయాలి. సో దానికి నేనేం చేస్తున్నాను? ఐఎమ్ టేకింగ్ ఏ ప్రైమ్ ఇంటిజర్. పి అనేది ప్రైమ్ ఇంటిజర్ అని తీసుకుంటున్నాను. అండ్ ఆ ప్రైమ్ ఇంటిజర్తో జనరేట్ అయిన ఐడియల్గా ఎంని తీసుకుంటున్నాను. ఎం ఈజ్ ఈక్వల్ టు ద ఐడియల్ జనరేటెడ్ బై పి. పితో జనరేట్ అయింది. అప్పుడు ఏమవుతుంది? పితో జనరేట్ అయింది అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి? ఆ ఐడియల్లో ఉన్న ప్రతి ఎలిమెంటు పి ఇంటూ సంథింగ్గా రాయగలుగుతాం. సో ఐ కెన్ రైట్ m is equal to pn such that n belongs to z, be the ideal generated by p. ఇప్పుడు ఈ ఎంనే మనము మాక్సిమల్ ఐడియల్ని ప్రూవ్ చేయాలి. ఓకే, సో మాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తాము? డెఫినేషన్, సెకండ్ డెఫినేషన్ గుర్తుంది కదా. సో అది ప్రూవ్ చేయడానికి సపోజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అదర్ ఐడియల్ యూ సచ్ దట్ ఎం కంటైన్డ్ ఇన్ యూ కంటైన్డ్ ఇన్ జెడ్, అలాంటప్పుడు ఐదర్ యూ ఈక్వల్ టు ఎం అన్న అవుతుంది, లేకపోతే యూ ఈక్వల్ టు జెడ్ అన్న అవుతుంది. మనకి ఏదైనా వేరే ఒక కొత్త ఐడియల్ ఎంకి జెడ్కి మధ్యలో ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆ యూ అనేది ఎడం వైపు ఉన్న ఎం కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా కుడివైపు ఉన్న జెడ్ కన్నా ఈక్వల్. అంటే యూ అనే ఐడియల్ ఖచ్చితంగా మనకి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యేటట్టుగా ఉండదు అనేది కదా కాన్సెప్ట్ అక్కడ. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ దిస్, లెట్ యూ బీ ఎన్ ఏ ఐడియల్ సో దట్ ఎం కంటైన్డ్ ఇన్ యూ కంటైన్డ్ ఇన్ జెడ్. ఇప్పుడు ఇలా తీసుకోవడం వల్ల మనం ఏం ప్రూవ్ చేయాలి? ఐదర్ ఎం ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈక్వల్ టు జెడ్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎం అనే ఐడియల్ పీతో జనరేట్ అయింది అనుకున్నాం, ఇప్పుడు ఏమైంది? వీ హ్యావ్ కన్సిడర్ అనదర్ ఐడియల్ యూ బి అనే ఐడియల్ ఆఫ్ జెడ్ అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను నేను, జెడ్కున్న ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్. యూ అనేది కొత్త ఐడియల్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? యూ కూడా ప్రిన్సిపల్ ఐడియల్లే అవుతుంది. సో ప్రిన్సిపల్ ఐడియల్ కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేయొచ్చు? ఐ కెన్ టేక్ దట్ దిస్ యూ ఈజ్ ఆల్సో జనరేటెడ్ బై సమ్ ఇంటీజర్. సో ఆ ఇంటీజర్ని క్యూ అనుకుంటున్నాను. సో ఎందుకు యూ అనేది మనం ఇక్కడ జనరేటెడ్ బై క్యూ అనుకుంటాం అనేది అర్థమైంది కదా. జెడ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కాబట్టి మనం ఏ ఐడియల్ తీసుకున్నా ఖచ్చితంగా ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్లే అవుతుంది. సో సిన్స్
u is also a principal ideal. We can take సమ్ ఇంటిజర్, అంటే ఏదో ఒక ఇంటిజర్తో జనరేట్ అయినట్టుగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, m కంటైన్డ్ ఇన్ u కంటైన్డ్ ఇన్ z. ఇప్పుడు m ఏంటి, m ఏమో pతో జనరేట్ అయింది, u ఏమో qతో జనరేట్ అయింది. ఎప్పుడైతే m కంటైన్డ్ ఇన్ u కంటైన్డ్ ఇన్ z అంటే అప్పుడు కెన్ ఐ రైట్ దట్ ద ఐడియల్ జనరేటెడ్ బై p ఈస్ కంటైన్డ్ ఇన్ ద ఐడియల్ జనరేటెడ్ బై q ఈస్ కంటైన్డ్ ఇన్ z అని రాయచ్చా? సో ఈ m కంటైన్డ్ ఇన్ u కంటైన్డ్ ఇన్ z నుంచి వి విల్ గెట్ దిస్. కానీ చూడండి, ఐడియల్ జనరేటెడ్ బై p కంటైన్డ్ ఇన్ ద ఐడియల్ జనరేటెడ్ బై q అని మనం ఎప్పుడైతే రాసామో ఈ ఈ ఈ స్టేట్మెంట్ నుండి మనకేమొస్తుంది, ఐడియల్ జనరేటెడ్ బై p అంటే pతో జనరేట్ అయిన సెట్ ఐడియల్. ఓకే, pతో జనరేట్ అయింది అంటే ఖచ్చితంగా దాంట్లో p అనే ఎలిమెంట్ ఉంటుందా? p అనే ఎలిమెంట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద ఐడియల్ జనరేటెడ్ బై q అంటే p బిలాంగ్స్ టు q అని చెప్పచ్చా? సో దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఏమవుతుంది, p ఎప్పుడైతే ఐడియల్ జనరేటెడ్ బై క్యూలో ఉంది అని చెప్తున్నామో అప్పుడు ఖచ్చితంగా ఐడియల్ జనరేటెడ్ బై క్యూ అంటే ఏమి, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ క్యూ ఇంటూ సంథింగ్గా రాయగలుగుతాం. ఎప్పుడైతే ఇక్కడ p బిలాంగ్స్ టు క్యూ, ద ఐడియల్ జనరేటెడ్ బై క్యూ అన్నామో ఖచ్చితంగా ఏమవుతుంది, వీ కెన్ రైట్ p ఈక్వల్ టు క్యూ ఇంటూ m, అంతేనా? సో అప్పుడు ఏమవుతుంది, p ఈక్వల్ టు క్యూఎం కమా m బిలాంగ్స్ టు z, m అనేది ఇంటిజర్ అవుతుంది కదా. ఇప్పుడు బట్ సిన్స్ p ఈజ్ ఏ ప్రైమ్ ఇంటిజర్, కానీ p అనేది ఏమి, ప్రైమ్ ఇంటిజర్. ప్రైమ్ ఇంటిజర్ అంటే ఏమనుకున్నాము జనరల్గా మనకేంటి, ఒక నంబర్ ప్రైమ్ నంబర్ అని చెప్పినప్పుడు సపోజ్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, 3ని మనం ఎలా రాయగలుగుతాము, ఖచ్చితంగా 3 ఇంటూ 1 అంటే అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 1 ఖచ్చితంగా ఏదో ఒకటి 1 కావాలి కదా. ఇప్పుడు నేను p ఈక్వల్ టు క్యూఎం అని రాశాను అంటే ఐదర్ q అన్నా 1 కావాలి లేదా m అన్నా 1 కావాలి, అంతేనా కండిషన్. సో దాని ప్రకారము బట్ సిన్స్ p ఈజ్ ఏ ప్రైమ్ ఇంటిజర్ వీ హ్యావ్ ఐదర్ q ఈక్వల్ టు 1 ఆర్ m ఈక్వల్ టు 1. సపోజ్ q ఈక్వల్ టు 1, q ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది, q ఈక్వల్ టు 1 అంటే చూడండి ఇక్కడ u ఈక్వల్ టు ద ఐడియల్ జనరేటెడ్ బై q కదా. ఇప్పుడు ఇక్కడ q ప్లేస్లో 1 పెట్టామనుకోండి, దీంట్లో q ప్లేస్లో 1 పెడితే ఏమవుతుంది, u ఈక్వల్ టు ద ఐడియల్ జనరేటెడ్ బై 1. ద ఐడియల్ జనరేటెడ్ బై 1 ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఐడియల్ అంటే జెడ్డే కదా, జెడ్డే కదా మనకి 1తో జనరేట్ అయిన ఐడియల్. కాబట్టి ఈ సందర్భంలో ఏమవుతుంది, u ఈక్వల్ టు జెడ్ అవుతుంది, అంతేనా. సో u ఈక్వల్ టు జెడ్. అదే ఒకవేళ సపోజ్ m ఈక్వల్ టు 1, కేస్ 2 m ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, m ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, p ఈక్వల్ టు qm కదా. అప్పుడు ఏమవుతుంది, p ఈక్వల్ టు q ఇంటూ 1 అంటే p ఈక్వల్ టు q, p ఈక్వల్ టు q అయింది కాబట్టి. కానీ p ఈక్వల్ టు q అంటే ఏంటి, p అనేది మనం ప్రైమ్ ఇంటిజర్ కదా తీసుకునేది, p ఈక్వల్ టు q అంటే ద ఐడియల్ జనరేటెడ్ బై p ఈక్వల్ టు ద ఐడియల్ జనరేటెడ్ బై q. ద ఐడియల్ జనరేటెడ్ బై p ఈజ్ నథింగ్ బట్ వాట్ m అండ్ ద ఐడియల్ జనరేటెడ్ బై q ఈజ్ నథింగ్ బట్ u. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకు, m ఈక్వల్ టు u. చూడండి, మనం ఏదో ఒక వేరే ఐడియల్ u అనేది తీసుకున్నా ఆ u అనేది z కన్నా ఈక్వల్ అవుతుంది లేదా m కన్నా ఈక్వల్ అవుతుంది. ఇదే కదా మన మ్యాక్సిమల్ ఐడియల్ కాన్సెప్ట్. కాబట్టి దేర్ ఫోర్ m ఈజ్ ఎ మ్యాక్సిమల్ ఐడియల్. కాబట్టి మ్యాక్సిమల్ ఐడియల్ క్రైటీరియా సాటిస్ఫై అయింది కాబట్టి యూ కెన్ సే దట్ m ఈజ్ ఏ మ్యాక్సిమల్ ఐడియల్. అంటే ఇన్ ద రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ ద ఐడియల్ జనరేటెడ్ బై ప్రైమ్ ఇంటిజర్ ఈజ్ ఏ మ్యాక్సిమల్ ఐడియల్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే జెడ్ ఆఫ్ ఇంటీజర్స్లో, ఇన్ ద రింగ్ జెడ్ ఆఫ్ ఇంటీజర్స్లో ప్రైమ్ ఇంటీజర్తో జనరేట్ అయిన ఐడియల్ మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది అనుకున్నాం కదా. మరి కాంపోజిట్ ఇంటిజర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఇంటిజర్స్ కానివన్నీ కూడా కాంపోజిట్ ఇంటిజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 3 ప్రైమ్ ఇంటిజర్ అనుకున్నాము. కాంపోజిట్ ఇంటిజర్ అంటే 4 ఈజ్ ఏ కాంపోజిట్ ఇంటిజర్, 6 ఈజ్ ఏ కాంపోజిట్ ఇంటిజర్. వీటితో జనరేట్ అయిన ఐడియల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాక్సిమల్ ఐడియల్స్ కావు. ఎందుకంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకోండి, 6తో జనరేట్ అయిన ఐడియల్ అంటే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, 0, 6, 12. ఈ పక్క మనకి నెగిటివ్ అయితే -6, -12 ఎట్సెట్రా ఈ విధంగా ఉంటాయి కదా. 6తో జనరేట్ అయింది అంటే 6 ఇంటూ సంథింగ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా 6 మల్టిపుల్స్ అన్నీ వస్తాయి. 6 అనేది ఏంటి, కాంపోజిట్ ఇంటిజర్. ఇప్పుడు ఇది మ్యాక్సిమల్ ఐడియల్ కాదు అని మనం చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ ద ఐడియల్ జనరేటెడ్ బై 2 కానీ 3 కానీ తీసుకున్నాం అనుకోండి, 2తో జనరేట్ అయిన ఐడియల్ అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, దానిలో 2 మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి. 2 మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి కదా. 2 మల్టిపుల్స్ అన్నీ ఉన్నప్పుడు దాంట్లో 6 ఉంటుంది, 2 6 12, తర్వాత
ఇంకా మనకి 6, 12, 18, 2 9s 18 ఇవన్నీ వస్తాయి రావా అంటే మనం ఏదైతే 6తో జనరేట్ కాంపోజిట్ నంబర్తో జనరేట్ అయిన ఐడియల్ తీసుకున్నామో ఆ ఐడియల్లో ఉన్న నంబర్స్ అన్నీ 2తో జనరేట్ అయిన దాంట్లో ఉంటాయి. అదేవిధంగా 3తో జనరేట్ అయిన దాంట్లో కూడా ఉంటుంది కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ m is equal to 6, the ideal generated by 6, the ideal generated by composite. There exists an ideal u, ఇక్కడ 3 తీసుకున్నాము, 2 కూడా ఇట్ ఆల్సో కంటైన్స్ 6. ఇప్పుడు ఏమైంది, మనకి 6తో జనరేట్ అయిన ఐడియల్ కన్నా 3తో జనరేట్ అయిన ఐడియల్లో ఇంకా అడిషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ 6తో జనరేట్ అయిన ఐడియల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 3తో జనరేట్ అయిన ఐడియల్లో ఉంటాయి. అదేవిధంగా 2తో జనరేట్ అయిన ఐడియల్లో కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా కాంపోజిట్ నంబర్తో ఇంటిజర్తో జనరేట్ అయ్యే ఐడియల్స్ దే ఆర్ నాట్ మ్యాక్సిమల్ ఐడియల్స్. ఓకే, సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో వీ విల్ డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థీరం, ఇంకొక ఇంపార్టెంట్ థీరం డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో మీరు డెఫినేషన్స్ అన్నీ కూడా నీట్గా చూసుకొని థీరం ప్రూఫ్స్ రాయడానికి స్టార్ట్ చేశారంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.